శ్రీ నిఘాస ఛానల్ నుంచి నాకు ఒక కౌంటర్ పెట్టారండి. ఇండియాలో ఉన్న యవనస్తులు 77% మంది ఫారెన్లో చదువుకుంటాను అని అంటున్నారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు అని నేను వీడియోలో చెప్పాను. మరి అక్కడ చదువుకున్న వారు ఎక్కడ జాబ్ చేయడానికి ఇష్టపడతారు? మినిమం కామన్ సెన్స్తో ఆలోచించినా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఏం అడుగుదామండి. హౌ మెనీ యూత్ ఆఫ్ ఇండియా వాంట్ టు డూ జాబ్స్ ఇన్ అమెరికా? A recent survey by Terrain Group found that a staggering 92% of Indian youth would love to apply for global jobs, including in the US, if they had access to free visa, hiring and training support. This includes a strong desire among young Indians to explore international job opportunities. నా మీద వీడియో పెట్టిన మేడం గారికి నా సలహా ఏంటంటే, ఫారిన్ కంట్రీలో చదువుతున్న ఇండియన్ యూత్ అక్కడే జాబ్ చేయాలనుకుంటారు, కానీ ఇండియాకి వచ్చి ఎందుకు జాబ్ చేయాలనుకుంటారు? ఇది మినిమం కామన్ సెన్స్. యూకేలో కానీ, యుఎస్లో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఇండియాకి వచ్చి జాబ్ చేయాలనుకోరు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నారో అక్కడ జాబ్ చేస్తే మంచి ప్రయోజనకరంగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. అందుకే 92% ఇండియన్ యూత్ ఏం చేస్తున్నారంటే అమెరికా లాంటి దేశాలు వచ్చి అక్కడే చదువుకొని అక్కడే జాబ్ చేయాలని ఇష్టపడుతున్నారని మరి చెప్తుంది. ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు మిస్ అయ్యి మరి నాలాంటి వారికి వీడియో పెట్టి ఎందుకు మీరు మీ స్టేటస్ని తగ్గించుకుంటారు? మరొక సలహా ఏంటంటే, ఇండియాలోని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి మీరు, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీ వీడియోలు చేయండి. ప్రభుత్వం వారు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మన యూత్కి. అప్పుడు వేరే దేశం వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండదు కదా. అంతేకాకుండా మంచి జాబ్స్ మరి మన యవనస్తులకు ఇవ్వండి. చక్కగా ఇండియాలోనే జాబ్స్ చేసుకుంటారు. మన రాజకీయ నాయకులు పిల్లలు అందరూ కూడా వారు కూడా ఫారిన్ కంట్రీలో చదువుకొని ఫారిన్ కంట్రీలోనే జాబ్స్ చేస్తూ ఉంటారు. మరి ఎలా చూసినా సరే ఇండియాలో మరి పరిస్థితి, యవనస్తుల పరిస్థితి ఈ రకంగా ఉంది. మరి దీనికి ఎటువంటి వీడియో చేస్తే మరి మన ఇండియా బాగుపడుతుందో అటువంటి వీడియోలు మీరు చేయండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, అలాగే జాబ్స్ అందరికీ రావాలి, ఎకనామికల్గా ఇండియా డెవలప్ అవ్వాలి. అంతేగాని 24 hours మతం, కులం, మతానికి సంబంధించిన మరి హేట్రేట్ పెంచడం ఇది కాదు మనం చేయవలసింది. కనుక మంచి ఇన్స్పైరింగ్ వీడియోస్ మీరు చేస్తారని మరి నా సలహా చెబుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.